కలయా నిజమా అనే డైనమాలో మనం అంతా ఉన్నాం కదా. డైనమాలో ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ప్రోమో చూస్తుంటే మీకు క్లియర్ కట్గా అయితే అర్థమైంది. దశరథ్ గారు దీప అసలైన వారసురాలు, నా కన్న బిడ్డ, సుమిత్ర ప్రాణదాత అనేసి పెద్ద పెద్ద డైలాగులు అయితే కొట్టాడు కదా. అసలు కొట్టిన తర్వాత ఎపిసోడ్లో ఒక పెద్ద ట్విస్ట్ అయితే జరిగింది. ఆ ట్విస్ట్ ఏమనేసి కూడా మీకైతే చెప్తాను. అక్కడ జోష్న అయితే అనుకున్నట్టే దీపాన్ని అయితే షూట్ చేసింది. నాన్న, నీ మనసులో ఉండే నిజాన్ని బయటికి రప్పించడానికే నేను ఈ నాటకం అయితే ఆడాను. ఈ ఇంటికి ఒకే వారసురాలు ఉండాలనేసి దీపాన్ని అయితే మన జోష్న అయితే షూట్ చేసింది. ఇది నిజమా కళ అనేసి, నిజమా కళయా అనేసి చాలా మంది అయితే డౌట్లు అయితే పట్టుకుంటారు. ఆ డౌట్లన్నీ క్లారిఫై అయితే చేద్దాం అనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. కార్తీక్ దీపం సీరియల్ ఎలా ఉందంటే దాదాపు ఒక 3 మంత్స్ నుంచి చూసుకున్నట్టయితే మనం రెగ్యులర్గా ప్రతిరోజు రివ్యూ అయితే చేస్తున్నాను. కానీ నేను చెప్పిన మాటే చెప్పి వాళ్ళైతే చూపించిందే చూపిస్తూ ఉంటారు అనుకోండి. ఎందుకంటే అక్కడ కాశీది, ఆ స్వప్న అది ఎందుకు చూపిస్తూ ఉంటారో నాకైతే అర్థం కాదు. అలాగే దాస్ది, జోష్న అది ఎందుకు చూపిస్తూ ఉంటారో అసలు అర్థం కాదు. అసలు సీరియల్కు పొంతన లేకుండా ఒక సీన్ ఇక్కడ జరుగుతూ ఉంటే ఇంకొక సీన్ కట్ చేసి అక్కడ వేయడం కొంచెం బాగా బోరింగ్ అయితే అనిపిస్తుంది. మనకు అసలైన వాస్తవాలు తెలిసిన తర్వాత టీఆర్పీ 16, 18కి వెళ్ళిపోతుంది అనుకుంటే వెళ్ళలేదు. కానీ అవార్డులో అయితే కార్తీక్ దీపానికి కొంచెం మెరుగ్గానే వచ్చాయనేసి అయితే తెలుస్తుంది. ఎందుకంటే మన కార్తీక్ బాబు విలన్ కాబట్టి. అక్కడ ఈరోజు ఎలా అనిపించిందంటే నాకు ఒక విలన్ దోషిలాగా నిలబెట్టి అక్కడ హీరో, హీరోయిన్, సైడ్ క్యారెక్టర్లు అంతా కడిగి పారేస్తా ఉన్నట్టయితే మన కార్తీక్ని దీపాన్ని చూస్తే అనిపించింది. కానీ మన దశరథ్ గారు అయితే మొత్తానికి అయితే నిజం చెప్పాడు. అసలు ఏం జరిగింది అక్కడ అనేసి క్లియర్ కట్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏం లేదబ్బా, ఫస్ట్ ఎపిసోడ్ స్టార్టింగే మన దీపాన్ని అయితే తీసుకెళ్లారు కదా. నేను హాస్పిటల్లో డాక్టర్ గారు తీసుకెళ్లారు కదా, చెకప్ చేస్తా అనేసి. చెకప్ చేస్తాను తీసుకెళ్ళిన తర్వాత అంతా చెకప్ చేసి అయితే బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత అక్కడ డాక్టర్ గారు అయితే రిపోర్ట్స్ రావాలి, రిపోర్ట్స్ వచ్చిన తర్వాత నిజాలు తెలుస్తాయి అనేసి చెప్పారు. చెప్పిన తర్వాత అక్కడ నిజాలు తెలుస్తాయి అనేసి మనం ప్రతి సీరియల్లో జరిగేది అది. ఆ రిపోర్ట్స్ వచ్చేకి మామూలుగా మనకి ఎన్ని రోజులు పడుతుంది? మహా అయితే ఒక 3 రోజులు లేకపోతే 6 రోజులు ఆ రిపోర్ట్స్లో ఏముందని కంగారు పడి రిపోర్ట్స్ అనుగుణంగా వస్తాయి లేదా అనేసి మనం ఎలాగైతే భయపడుతూ ఉంటాం ఆ విధంగా అయితే భయపడుతూ ఉండాలి. కానీ ఇక్కడ అలా కాకుండా ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ అయితే జరిగింది. అంటే నా నెంబర్ ఉంది కదా డాక్టర్, మీరు ఫోన్ చేయండి, రిపోర్ట్స్ నాకు పంపించండి అనేసి అయితే చెప్పింది. అక్కడ ఇంట్లో అందరూ కలిపి నాటకం అయితే ఆడడం మొదలుపెట్టారు. అంటే ఒక విలన్ భర్తం పట్టాలంటే ఎలాగైతే సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఉంటాయో ఆ సపోర్టింగ్ క్యారెక్టర్స్ని తీసుకొచ్చి మనము ముందుకి బ్లేమ్ చేసి విలన్ బ్లేమ్ చేసి దొరికిపోతారు. అలా కాకుండా మన హీరో, హీరోయిన్ విలన్స్ లాగా విలన్ కన్నా ఘోరంగా ఉంటారులే, అది పక్కన పెట్టండి. విలన్ కన్నా ఘోరంగా ఉండే మన కార్తీక్ బాబుని అలాగే దీపాన్ని దోషం చేసి నిలబెడతా ఉంటే అక్కడ మన పారిజాతం గారి లాగా ఇప్పుడు జోష్ అంటే మనం తెస్తా ఉంటే మధ్యలో అడ్డం దూరి మాటలతో ఆ మాటలు డైవర్ట్ చేస్తా ఉన్నారు కదా. అదే విధంగా ఇక్కడ మన కార్తీక్ బాబుని అయితే డైవర్ట్ చేయాలనేసి మన దశరథ్ గారు అయితే సకల విధాల ప్రయత్నించారు. అంటే దీప ఇష్టం, కార్తీక్ ఇష్టం అనేసి. అంటే ఇక్కడ 3 మెజార్టీ ఉంటే అక్కడ 6 మెజార్టీ ఉంది కాబట్టి 6 ఓట్లు వచ్చిన వాళ్ళకి గెలుస్తారు కాబట్టి అక్కడ 6 మంది దశరథ్ గారు నిలదీసే కొందికి నా భార్య బతకాలంటే దీప బిడ్డ చనిపోవాలి అనేసి మన సుమిత్ర గారు అసలు ఏం మాట్లాడుతూ ఉన్నారు దశరథ్ అని మన శివనారాయణ గారు అంటే అక్కడ ఒకే మాట, నా కూతురు, నా కన్న కూతురు సుమిత్ర కన్న బిడ్డ, నా ఇంటి వారసురాలు దీప, అసలు దీప నా కూతురు అనేసి మన దశరథ్ గారు అయితే పెద్ద పెద్ద వాయిస్ అయితే రైజ్ చేశారు. వాయిస్ రైజ్ చేసిన తర్వాత ఈ పని ఓటు చేశారు, పిల్లలు మార్చింది ఓటు చేశారు అనేసి. అంటే పిన్నిని ఈ పని అంతా చేసింది, 25 సంవత్సరాల మీద పురిటి బిడ్డలనే మార్చేసింది అనేసి మన పారిజాతం గారి గురించి కూడా చెప్పారు. అక్కడ అందరూ ఒక్కొక్క ముఖాలు షాక్. అంటే ఇప్పుడు నా కోడలు నా వదిన్ని కాపాడుతా ఉందని మన కాంచనా గారు, నా కోడలు నా చెల్లిని కాపాడుతా ఉందని మన శ్రీధర్ గారు, నా మనవరాలు నా కోడలను కాపాడుతాను మన శివనారాయణ గారు, మన పారిజాతం గారి కళ్ళలో అయితే భయము. అంటే అయ్యో నిజం తెలిసిపోయింది, దీప నా వారసురాలు అనేసి మన పారిజాతం గారి కళ్ళల్లో భయం. అలాగే జోష్నలో ఉండే అహంకారం అంతా బయటకు వస్తుంది. ఎపిసోడ్ మీరు ప్రోమో చూసింటే మీకు తెలిసింటుంది కదా, నేను ఎపిసోడ్ గురించి చెప్పాల్సిన లేదు. సరే, మొత్తానికి అయితే మన దశరథ్ గారు అయితే మొత్తం బయట పెట్టిన తర్వాత నువ్వు నువ్వు ఇప్పుడు వెంటనే దాస్ దగ్గరికి వెళ్ళిపో అనేసి మన దశరథ్ గారు అనే కొద్దికి, నాన్న ఈ ఇంటికి ఒకే వారసురాలు ఉండాలి, నీలో ఉండే నిజాన్ని బయటికి రప్పించాలనే విధంగా ప్లాన్ చేస్తాను అనేసి, దీప ఇంటి వారసురాలు కాదు నేను షూట్ చేస్తాను అనేసి పట్టా షూట్ చేసేసింది. షూట్ చేసేస్తే మన దీప ఇంకా మనకు లేనట్టేనా, ఇంకా దీప సెలవా అనేసి మనకైతే అనిపిస్తుంది కదా. ఇది అబ్సల్యూట్లీ డ్రీమ్ కలయే నిజం కాదు. అర్థమైందా? ఇది కళ మాత్రమే, నిజమైతే కాదు. ఎందుకంటే
ఇక్కడ నిన్న కాకుండా మొన్న ఎపిసోడ్ మీరు చూసుకున్నట్టయితే అక్కడ మన దాస్ గారు అలాగే జోష్న మాట్లాడుకునేటప్పుడు నిజం తెలిసినా కానీ నేను జోష్న అని దీపాన్ని చంపేసి నేను ఆ ఇంటి వారసురాలు అవుతాను, నేను చనిపోయే ముందు కూడా దీపాన్ని అయితే దూరం చేస్తాను అనేసి మన దశరథ్ గారు అయితే కలగంతా ఉంటారు. అమ్మ దీప అనేసి అరుస్తారు. అమ్మ దీప అనేసే మన సుమిత్ర గారు తాతగారు ఎవరో ఒకరు ఉంటారు కదా అంటే, ఏమైంది దశరథ ఎందుకు అరిచావు అనేసి మాట్లాడితే, ఏం లేదు నాన్న ఒక ఏదో పీడకలు వచ్చిందన్న అనేసి అంటే, రిపోర్ట్లో ఇంత చేసినాడు మన కార్తీక్ బాబు రిపోర్ట్లు మార్చడం మన కార్తీక్ బాబుకి అదేం సింపుల్ పని కాబట్టి నా బిడ్డకు ప్రాబ్లం ఉందని చెప్పి డాక్టర్ గారు ఇప్పుడుండే పరిస్థితులు బాగాలేదనేసి మన కార్తీక్ ఎలాగోలా మెయింటైన్ చేస్తాడు. లేకపోతే రిపోర్ట్లో నిజంగానే దీప కూతురు ప్రాబ్లం ఉండొచ్చు, ఏమైనా జరగచ్చు. కానీ ఇది మాత్రం 200% కాదు 2000% అయితే డ్రీము. సబ్స్క్రైబ్ వద్దులేండి, ఎందుకంటే నేనైతే రివ్యూ చేయదలుచుకోలేదు, ఎందుకంటే సీరియల్ బాగా బోరింగ్గా ఉంది. అందుకోసం అనేసి మీరు లైక్ చేయండి చాలు, చాలా మందికి అయితే రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.